హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంక దసరా వచ్చేస్తుంది కదా, పిల్లలకి షాపింగ్ చేపిద్దామని, అదే పిల్లలకి మాకు కూడాలేండి షాపింగ్ చేద్దామని చెప్పేసి కుక్కట్పల్లికి వెళ్ళామన్నమాట. మా వారు అక్కడే వర్క్ చేస్తారు. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తాను, మిమ్మల్ని అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా అందరు కలిసి మీరు షాపింగ్ చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ వదిలిపెట్టేశారనమాట మమ్మల్ని. అంటే ఇంకా ఆయనకు వర్క్ అయిపోతుంది, మాకు షాపింగ్ అయిపోతుంది అన్నట్టు అనమాట. యాక్చువల్గా ఏస్టావ్ నగర్లో కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది, కాకపోతే మా వారికి టైం కుదరట్లేదు అనమాట. ఇంకా సో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళాను అనమాట. అంటే అందరం కలిసి వెళ్ళాము. ఇది మా వీడియో అంతా మా పెద్ద పాప తీసిందండి, అందుకే కొంచెం మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. కూకట్పల్లి సౌత్ ఇండియాకి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలకి బాగుంటాయి అక్కడ అంటే అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్. నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆఫర్లు బాగానే ఉన్నాయి. పిల్లలకి నేను ఈసారి కొంచెము పార్టీ వేర్ టైప్ తీసుకుందాము అని అనుకొని చూస్తున్నాం అన్నమాట. బాగున్నాయి పార్టీ వేర్లోను, ట్రెడిషనల్లోను, మనకు వెస్ట్రన్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొని 12కి వెళ్ళాము, బయటికి 4కి వచ్చేసామన్నమాట. హెవీ క్రౌడ్ ఉన్నారనమాట. జనాలు అయితే అసలు ఎంతమంది ఉన్నారో. ఇంక తీసేసుకొని మేమైతే బిల్లింగ్ వేసేసాము. అలాగే బెడ్షీట్స్ చూద్దామని చెప్పేసి ఆగేమన్నమాట. మేము బెడ్షీట్స్ చూసే టైంలో మా పెద్ద పాప ఇవన్నీ వీడియోస్ తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫుల్ జనాలు ఉన్నారనమాట. మాకు అసలు ట్రైల్ చేసేదానికి రూమ్స్ కూడా దొరకలేదు, ట్రైల్ రూమ్స్ కూడా అవైలబుల్గా లేకుండా అనమాట. అంత పబ్లిక్ ఉన్నారు ఆ రోజు షాపింగ్లో. ఇంకా సో మనం వీడియోస్ తీసుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ షాపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఫస్ట్ పిల్లలు అయిపోతే మళ్ళీ మనం తీసుకోవాలి కదా అని పిల్లలు అయితే ట్రై చేసి ఒకటి కాదు కదా, ఒక 3-4 ట్రై చేస్తే ఒకటి ఓకే అయిపోతుంది కదా. అట్లా 2 పేర్స్ అయితే తీసుకున్నాను ఇద్దరికి. ఒకటి దసరాకి వస్తుంది, ఒకటి దీపావళికి వస్తుంది అని చెప్పేసి 2 జతలు అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ పిల్లలకి. ఇంకా పిల్లలది అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ కొంచెము మంచిగా దొరకలేదు. తర్వాత బెడ్షీట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బెడ్షీట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్కే వస్తున్నాయండి. మంచి కింగ్ సైజు, క్వీన్ సైజు బెడ్షీట్స్ కూడా చాలా తక్కువ రేట్కే పడ్డాయి. 1000-1500లో వచ్చేసాయి అనమాట. ఇంకా మేము మా షాపింగ్ కోసం అయితే వెళ్ళాము, ట్రై చేస్తుంటే అక్కడ జ్యువెలరీ కూడా పెట్టారనమాట. ఇదైతే నాకు సిల్వర్ది అనమాట, అంటే వెండిది. చూస్తే బాగా అనిపించింది, ఒకసారి వేసుకొని చూద్దామని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఇది 20,000 చెప్పారనమాట సిల్వర్ది. 8 తులాలు ఉంది అని చెప్పారు. ఇంకా వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీలు అవన్నీ వేస్తారు కదా. కాకపోతే చూడటానికి అయితే నిజంగా చాలా బాగుందండి, బాగా లావు ఉందన్నమాట. అరౌండ్ మనకు అదే 8 తులాస్ అంటే మనకు బాగానే ఉంటుంది కదా, అంత బాగుందన్నమాట. ప్యూర్ సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్ అంటాం కదా, అలా ఉందన్నమాట. కానీ చాలా బాగుంది. 20,000 అనే వరకు ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాను. నాకు సౌత్ ఇండియాలో నచ్చలేదండి, మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళాము, ట్రై చేస్తున్నాం అనమాట. ఇవి ఒక 2 జతలు అయితే మాకు కొంచెం నచ్చాయి. ఇదిను ఇంకొకటి పింక్ది ఉంది కదా, అవైతే ఫస్ట్ ట్రై చేశాను. ఏది బాగా సెట్ అవుతుందో అది తీసుకుందాము అని చెప్పేసి. చూడటానికి అయితే 2 బాగున్నాయి, కాకపోతే 2 మన బడ్జెట్లో లేవులే అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని వచ్చేసాను అనమాట. ఆ రోజు ఇంకా మా వారు నైట్ లేట్ అయ్యింది, అక్కడే ఉండిపోయినాం అనమాట. ఇంకా అన్నవాళ్ళు కూడా ఉండి ఈ టైంలో ఏం పోతారులే, మార్నింగ్ పోదురు అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అరౌండ్ 7కి అంతా బయలుదేరిపోయాము. అక్కడైతే బతుకమ్మ
ఘాట్ అదంతా రెడీ చేసేస్తున్నారనమాట కూకట్పల్లిలో. నిజంగా ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ కదా, చాలా బాగుంది. ఆన్ ద వేలో మనకి బోయినపల్లి తగులుతుంది కదా, ఈ క్వార్టర్స్ అండి. మేము దీంట్లో ఉండొచ్చినామన్నమాట. అక్కడికి పోయినప్పుడు అంతా నాకు ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా పక్కనే చాలా చేంజ్ అయిపోయిందనమాట ఏరియా. ఇక్కడైతే అమ్మవారికి మండపం అయితే వేసేసారు. చాలా నాకైతే అక్కడ చూసినప్పుడు అంతా చాలా మిస్ అయిపోతున్నాము ఇదంతా అనిపిస్తుంది. ఇక్కడ ఇది మీకు ఒకటి ఆర్చ్ కనిపిస్తుంది కదా, లోపలైతే చిన్నదే అండి శివాలయము, చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. నేనైతే మా పెద్ద పాప పుట్టడానికి ముందు చాలా వెళ్ళేదాన్ని ఆ టెంపుల్కి. నిజంగా పవర్ఫుల్ గాడే. అక్కడది మొక్కుకున్నాకనే మాకు పెద్ద పాప పుట్టిందనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇది మనకు ఏమంటారబ్బా, తిరుమలగిరి రూట్ నుండి వచ్చేస్తున్నాము. రోడ్ మీద అయితే ఇలా సాయిబాబాని పెట్టుకొని ఆటో రిక్షాలో తిరుగుతుంటారు కదా, వాళ్ళు అయితే కనిపించేశారనమాట. ఇంకా మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. చిన్నగా తుంపర్లు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అసలు ఏంటో అండి, వర్షం ఒక పూట వస్తుంది, ఒక దగ్గర వస్తుంది, ఒక దగ్గర రావట్లేదు. ఇంకా పోయి మళ్ళీ టిఫిన్ ఏం చేసుకుంటాంలే, లేట్ అయిపోతుంది అని చెప్పేసి వస్తూ టిఫిన్ అయితే పార్సల్ తీసుకొచ్చుకున్నాం అనమాట. వీడియో అయితే ఇంతేనండి. ఇంక ఏమేమి షాపింగ్ చేసుకున్నాము, పిల్లలకి ఏం కొన్నాను, మాకేం కొన్నాము అనేవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.